నువ్వు మా అత్త హోటల్ దగ్గరికి అయితే వచ్చిన, ఎందుకంటే మా అక్కకి మా తమ్ముళ్ళకి ఏంటంటే కారం దోశ ఇడ్లీ కావాలి. ఇంకా చూసుకో నా మేనకోళ్ళు అయితే కాసుకున్నది అప్ప అయితే చాలు, ఖచ్చితంగా మా అమ్మకే ఫస్ట్ పెట్టాలి. ఇంకా మేము అందరం అయితే తినేసినాం. ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి మా అక్క అయితే రాఖీలు అయితే పట్టుకొచ్చింది. అందరం రాఖీ గడుచుకున్నాం, కానీ కాకపోతే కాలు మొక్కాలంటే నవ్వుతున్నాం మేము అందరం. నేను మా అక్క దగ్గర రాఖీ గడుచుకుని దాదాపు 7 సంవత్సరాలు అయితే అయింది. ఆ 7 సంవత్సరాలు బట్టి నేను కష్టం కరెక్ట్ గా 7 నిమిషాలు అయితే పోయింది, ఎందుకంటే నాకు అంత ఆనందంగా ఉన్నది. నేను రాఖీ ఎప్పుడైతే కట్టేసానో మా అక్కుంటే కాలు పట్టుకోతాము నీకు పుణ్యం వచ్చాదని చెప్పి ఎక్కిరించింది. చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మా అక్కకి అయితే నేను బలంగా లెక్క అయితే ఇచ్చిన. మా తమ్ముడు వచ్చి మట్టం కూర్చొని స్వీట్ ముక్క తినేసి రాఖీ గడుచుకుని వెళ్ళిపోయాడు. అబ్బా వాడైతే లెక్కల, మా అక్క అయితే నా దగ్గర లెక్క తీసుకునేసింది. అందరూ రాఖీలు అయితే కట్టేసినారు. ఇప్పుడు మా పండెం ఏంద్రా అంటే వాళ్ళ అన్నకైతే రాఖీ కట్టాలా. మా పండమ్మకి రాఖీ కట్టేది వచ్చాలని కుంకుమ అయితే భలే పెడతాది, స్వీట్ అయితే సూపర్ గా తినిపించదు. అయితే నిజంగానే చాలా సార్లు ఆ మేనకోళ్ళు ఏంద్రా అంటే తినేటప్పుడు నేను ఏదైనా అడిగినా అనుకో ఖచ్చితంగా పెడతాది వద్దంతో. మా మామ కోవిడ్ నుంచి వచ్చాడు కాబట్టి భలే ఆనందం. అబ్బా ఏమి కట్టేది వచ్చి అయినా కానీ దగ్గర ఉండి కట్టించాడు, తినిపించాడు. అయితే మా మామ నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు కదా, కావాలంటే మీరే చూడండి. కుంకుమ ఎత్తుకుని వాళ్ళ అన్న మోకాన మట్టంగా పెడతాది. మళ్ళీ మా నాయన కోటూరుకు వచ్చి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అక్క దగ్గర రాఖీ అయితే కట్టించుకున్నాడు.